స్వదేశీ ఓ సమగ్ర జీవన పథం. భారత స్వాతంత్రోద్యమ కాలంలో స్వదేశీ ఉద్యమం ఉధృతంగా జరిగింది. విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ వస్తువుల దహనం యథేచ్ఛగా జరిగాయి. మహాత్మా గాంధీ చేతుల్లో చర్ఖా స్వదేశీకి నిలువెత్తు ఉదాహరణ అయ్యింది. నేటికి చేనేత వస్త్ర వినియోగం గురించి ప్రధాని మోడీ వీలు దొరికినప్పుడల్లా వివరిస్తూనే ఉంటారు. సావర్కర్, దాదాభాయి నవరోజీ, మహర్షి దయానందులు, ఋషి అరవిందులు, రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఇలా అనేక మంది నేతలు నాడు విదేశీ వస్తు దహన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వతంత్రం రాలేదు. పారిశ్రామికీకరణ అనగానే నెహ్రూ లాంటి వాళ్ళు రష్యా వంటి దేశాల వైపు చూడడం మొదలుపెట్టారు. విదేశీ రుణాల కోసం దేవురించడం మొదలుపెట్టారు. భారతీయ మార్కెట్లను విదేశీ వస్తువులు కబళించడం మొదలైంది. బహుళ జాతి వాణిజ్యం భారతీయ పరిశ్రమలకు గొడ్డలి పెట్టయింది. 1991-96 మధ్య మనకు ప్రధానిగా ఉన్న శ్రీ పివి నరసింహారావు గారి సమయంలో ఆర్థిక సంస్కరణల పేరున, వైశ్వీకరణ పేరున ప్రపంచంలో అందరికీ తలుపులు తెరిచాం. ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ 17వ శతాబ్దంలో వ్యాపారం పేర మన దేశంలో అడుగుపెట్టింది. కానీ మనల్ని బ్రిటిషు వారి దాస్య శృంఖలాలకు ఎరచేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరమైన రంగాలలో మాత్రమే కాక ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమబుల్ గూడ్స్, ఈ రంగంలో కూడా అంతా వచ్చేశారు. దాంతో మన కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. స్వదేశీ ఆర్థిక వ్యవస్థ కూడా ప్రమాదంలో పడింది. 1962లో మనకు చైనాతో యుద్ధం జరిగిన తరువాత 30 ఏళ్లకు మళ్ళీ 1993లో చైనాతో వాణిజ్యం మొదలైంది. ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. 1980లో చైనా భారత్ల ఆర్థిక స్థాయిలు సుమారుగా సరిసమానంగానే ఉన్నాయి. తరువాత 25 సంవత్సరాలలో చైనా ఆర్థికంగా బలపడింది. 2007లో చైనా జీడిపి $3.55 ట్రిలియన్. అప్పటికే అమెరికా జీడిపి $14.45 ట్రిలియన్ ఉండింది. నేడు చైనా జీడిపి $14 ట్రిలియన్, అమెరికా జీడిపి $21 ట్రిలియన్. ఇక్కడ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అర్థం, స్థూల జాతీయోత్పత్తి అని అర్థం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో జరిగిన మొత్తం ఉత్పత్తి. ఇది వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగంలో జరిగిన ఉత్పత్తి. వీటి విలువను జీడిపి అంటారు. ఇది దేశ వృద్ధి రేటును సూచిస్తుంది. మన దేశంలో ఉత్పత్తులు మనం కొంటే మన జీడిపి పెరుగుతుంది. విదేశీ ఉత్పత్తుల్ని కొంటే మన జీడిపి తగ్గుతుంది. విదేశీ వస్తువుల కొనుగోలు, వాడకం తగ్గించమని, మానమని కోరడం అందుకే. మనం సంపాదించుకున్న డబ్బులన్నీ విదేశీ వస్తువులు కొనడం వల్ల విదేశాలకు చేరతాయి. ఆ విధంగా ఆ దేశాల జీడిపి పెరుగుతుంది. అవి చౌకగానే లభించినా ఆ మేరకు మన జీడిపి ప్రభావితమవుతుంది. 2014 వరకు మన దేశ జీడిపి $2 ట్రిలియన్ అయితే 2019కి అది $2.8 ట్రిలియన్ చేరింది. మనం ఇప్పుడు $5 ట్రిలియన్ లక్ష్యం పెట్టుకున్నాం. గత కొన్నేళ్లుగా చైనా ఉత్పత్తులు మన మార్కెట్లను ముంచెత్తాయి. ప్రస్తుతం మన దేశంలో చైనా 5.25 లక్షల కోట్ల వ్యాపారం చేస్తోంది. మనం చైనాలో 1.25 లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నాం. వ్యాపారంలో 4 లక్షల కోట్ల ద్రవ్యలోటుంది. 2013లో భారతీయ రైతులు పండించే పత్తి ధర క్వింటాలుకు $4,000 ఉంటే చైనా $7,000 చెల్లించి రైతుల వద్ద పత్తి కొనేసి మన వస్త్ర పరిశ్రమకు పత్తి లేకుండా చేసింది. అందువలన మన దేశంలో వస్త్ర పరిశ్రమలు మూతపడ్డాయి. మన సగటు భారతీయుడి బతుకు బండి సైకిలు.
సైకిళ్ల పరిశ్రమ వల్ల దేశంలో లక్షలాది కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి. సైకిళ్ల విడిభాగాలు చైనా నుంచి రావడం వల్ల, చౌక అవ్వడం వల్ల పంజాబ్లో వందల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అలాగే ట్రక్కులకు, బస్సులకు కావాల్సినటువంటి టైర్లు, విద్యుత్తుకైనటువంటి సోలార్ ప్యానెళ్ళు, ఎలక్ట్రానిక్స్ రంగం, ఆటబొమ్మలు, దీపావళి టపాకాయలు, హోల్గి రంగులు, రాఖీలు, ఇలా ఎన్నో చైనా నుంచి దిగుమతి కావడం మొదలైంది. ఇక ఫార్మా రంగం చూస్తే ప్రపంచంలోనే భారత్ 3వ అతిపెద్ద ఫార్మా ఎగుమతులు ఉత్పత్తి చేసే దేశం. మన దేశం వాటా ప్రపంచ ఫార్మా వాణిజ్యంలో 60%. అయితే ఔషధాల తయారీకు ఉపయోగించే ముడి పదార్థం కీ స్టార్టింగ్ మెటీరియల్ అంటారు. ఇది మనం దిగుమతి చేసుకుంటాం. ఇందులో చైనా వాటా 60%. సుమారుగా ఇవి 300 రకాల ఉత్పత్తులున్నాయి. ఇప్పటికిప్పుడు చైనా దిగుమతుల్ని ఆపితే ఫార్మా రంగం సమస్యను ఎదుర్కొంటుంది. అయితే ఇప్పటికే ఈ దిశలో అనేక ఫార్మా సంస్థలు పరిశోధనా రంగాన్ని బలోపేతం చేసుకునేందుకు వచ్చే ఏడాది నుంచి 2-3 ఏళ్లలో పూర్తిగా చైనా దిగుమతులు ఆపివేయాలని ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఇదో శుభ పరిణామం. భారత్లో వైద్యం గృహంతోనే ప్రారంభమవుతుంది. ఆయుర్వేదం, హోమియో, యునానీ వైద్య విధానాల ప్రాచుర్యాన్ని మనం పెంచాలి. రసాయన ఉత్పత్తుల కంటే జీవ రసాయన ఉత్పత్తులు, ఔషధులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లడఖ్ సరిహద్దులో గాల్వన్ లోయలో జూన్ 15-16 తేదీల్లో ఇనుప చువ్వలతో, రాళ్లతో పీపుల్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడడం చైనా సైనికుల ఓ పద్ధతి లేని అకృత్యానికి అడ్డం పడుతోంది. కనుక చైనాను ఆర్థికంగా దెబ్బతీయడమే భారత్ ముందున్న సవాలు. భారతీయ రైల్వే ఇప్పటికే చైనాకిచ్చిన సిగ్నలింగ్ కాంట్రాక్టులు రద్దు చేసింది. బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, 4G అప్గ్రేడేషన్ విషయంలో చైనా పరికరాల కొనుగోలును ఆపివేశాయి. చైనా దిగుమతులపై కస్టమ్స్ సుంకం పెరగనుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చైనా స్పాన్సర్లను నిషేధించింది. ఆర్సీఈపీ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, దీని నుంచి భారత్ వైదొలగనుంది. ఇందులో తూర్పు దక్షిణేషియా దేశాలు 10, 5 ఆసియా స్వేచ్ఛా వాణిజ్య భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. ఈ తరహా స్వేచ్ఛా వాణిజ్యం వల్ల చౌకగా వచ్చే సరుకుల వల్ల భారతీయ పరిశ్రమ, వ్యవసాయం దెబ్బతింటున్నాయి. ఆర్సీఈపీలో చైనా దేశం కూడా ఉంది. దీనివల్ల మేక్ ఇన్ ఇండియా మిషన్ విజయవంతం అవుతుంది. చైనాకు చెందిన హువాయ్ కంపెనీ టెలికాం సెక్టర్లో 5th జనరేషన్ మొబైల్ టెక్నాలజీని ఇచ్చేందుకు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నది. దీనితో పాటు ZTE అనేటువంటి కంపెనీని కూడా భారత్ నిషేధించాలని వ్యాపారులు భారత ప్రభుత్వం వైపై ఒత్తిడి తెస్తున్నారు. ZTE అనేటువంటి కంపెనీ ఫోన్ల తయారీ కంపెనీ. ఈ రెండు ఇప్పటికే అమెరికాలో నిషేధానికి గురి అయ్యాయి. భారత్లో కుక్కర్ తయారీ కంపెనీ టీటీకే ప్రెస్టేజ్ చైనా నుంచి విడిభాగాల కొనుగోలు ఆపేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన ఆత్మ నిర్భర భారత్ నినాదానికి మా మద్దతు అని టీటీకే ఎండి చందు కర్లో అన్నారు. మొబైల్ ఫోన్ల తయారీలో ఇప్పటికే భారత్లో 100 రకాల పైగా హ్యాండ్సెట్స్ తయారైనాయి. ఇది కొనసాగుతుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మొబైల్ కమ్యూనికేషన్స్ ఇండియా బిజినెస్ హెడ్ అద్వైత వైద్య అన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 95% భారత్లోనే తయారవుతున్నాయని, మిగిలిన 5% కూడా ఇప్పుడు చైనా నుంచి దిగుమతి చేసుకోబోమని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ తెలిపింది. భారత ప్రభుత్వం తీసుకున్న మరొక కీలకమైన నిర్ణయం ఏమిటంటే, భారత్లో పెట్టుబడులు పెట్టే విషయంలో, అంటే ఎఫ్డిఐల విషయంలో చైనా కంపెనీలు భారత ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి.
అని నిబంధనలు కఠినతరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరిలోనే బడ్జెట్లో కేంద్రం 50 పైగా చైనా ఉత్పత్తులపై కస్టమ్ సుంకం 20% నుంచి 60%కి పెంచింది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB ఇది బీజింగ్లో ఉంది. 102 దేశాలు ఇందులో సభ్యులు. ఈ బ్యాంకు వివిధ దేశాలకు కరోనా నివారణ కోసం అప్పులు ఇచ్చింది. గాల్వన్ లోయ సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత భారత్కు $750 మిలియన్ రుణం ఈ బ్యాంకు నుండి మంజూరైంది. ఇది చైనా నియంత్రణలో ఉన్న బ్యాంకు. ఈ రుణంతో చైనాకు భారత్ $1.2 బిలియన్ అప్పు పడింది. క్రమంగా ఈ బ్యాంకు నుంచి కూడా భారత్ ప్రభుత్వం వైదొలగాలి. సోనం వాంగ్చుక్ అన్నట్లుగానే చైనాలో సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్ల మీద నిషేధం విధించింది. ఇందులో టిక్టాక్ యాప్ గురించి చెప్పాలంటే చాలానే ఉంది. చైనా కంపెనీ బైట్ డాన్స్ ఈ యాప్ రూపకర్త. ప్రపంచమంతా ఈ యాప్ వాడకం వల్ల భద్రతా సమస్యలు వస్తాయన్న సందేహం వచ్చింది. మే 2020లో 111.9 మిలియన్ల మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో భారతీయులు 20% మంది ఉన్నారు. అమెరికాలో 9.3% మంది ఉన్నారు. ఈ యాప్ విషయంలో ప్రపంచంలో అనేక మంది ఫిర్యాదు చేశారు. బాలల భద్రత విషయంలో అమెరికాలో, మహిళలపై యాసిడ్ దాడుల గురించి భారత్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిజానికి ఇది ఒక ప్లాట్ఫారం మాత్రమే. అనేక రకాలైన వీడియోలు ఇందులో స్వైర విహారం చేస్తుంటాయి. ఎవరైనా ఏదైనా లోడ్ చేయవచ్చు. విలువలు, నీతి, రీతి, కట్టుబాట్లు, క్రమశిక్షణ ఏమీ అక్కరలేదు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం కూడా ఈ తరహా యాప్ల వల్ల ప్రమాదంలో పడవచ్చు. మనదైన సమాచారం ఈ తరహా యాప్ల ద్వారా చైనాకు చేరవచ్చు. అందుకే ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ 79, 69 ఏల క్రింద కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ల మీద నిషేధం విధించింది. బంగ్లాదేశ్, ఇండోనేషియాలు టిక్టాక్ను ఎప్పుడో నిషేధం విధించాయి. ఇప్పుడు అమెరికా కూడా టిక్టాక్ను నిషేధించనుంది. ఈ యాప్ల నిషేధం వల్ల చైనాకు ఆర్థికంగా పెద్ద దెబ్బే తగిలింది. ప్రపంచంలో చైనాకు $170 బిలియన్ యాప్ల మార్కెట్ ఉంది. ఇందులో 30% భారత్లో ఉంది. ఈ యాప్ల నిషేధం వల్ల చైనాకు $50 బిలియన్ నష్టం జరగనుంది. ఇది అన్ని దేశాలలో జరిగితే క్రమంగా $500 బిలియన్ తరువాత $1 ట్రిలియన్ వరకు ఈ నష్టం పెరగవచ్చు. ఆర్థికంగా దెబ్బతిన్న చైనా ఇక చేసేదేమీ ఉండదు. కుక్కిన పీనుగులా ప్రపంచపటం మీద ఓ మూలపడి ఉంటుంది. అగ్రదేశం కావాలనుకోవడంలో తప్పు లేదు. కానీ దానికి అనుగుణమైన విశాల దృక్పథం కావాలి. భారత ప్రధాని మోడీ చెప్పినట్టు విస్తరణవాదం కంటే వికాసవాదమే నేడు ప్రపంచం కోరుకుంటున్నది. ఆ తరహా ఆలోచన చైనాలో కొరవడింది. అందుకు చైనా త్వరలోనే మూల్యం చెల్లించుకుంటుంది.